హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి మా ఎదురింట్లో కిలారి విద్యాసాగర్ వర్మ గారు ఉంటారు. ఆ అన్నయ్య వాళ్ళు సుందరకాండ పారాయణ చేయించుకున్నారు. సరే మీరు కూడా వింటారని వీడియో తీస్తున్నాను. జీవితంలోనంటండి ఒక్కసారైనా ఈ సుందరకాండ పారాయణ చేయించుకుంటే చాలా మంచిదంట ప్రతి ఒక్కళ్ళు. అందుకే ముఖ్యంగా తీస్తున్నాను వీడియో. మీలో ఎవరైనా వీడియో పారాయణ చేయించుకోవాలనుకుంటే ఆ పవన్ గారిని గుడివాడలో ఉంటారు, ఆయన నెంబర్ ఇస్తాను, ఆయనతో సంప్రదించి మీరు చేయించుకోవచ్చండి. శుభకార్యాలకి దేనికైనా చేయించుకుంటారండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఏ జరిగినా చేయించుకుంటారు. శ్రీ వాల్మీకి మహర్షి వారు శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని 6 ఖండాలుగా మనకు అందించడం జరిగింది. 7వది ఉత్తరకాండ. అది దాని గురించి మనం ఇక్కడ ప్రస్తావించిన అవసరం లేదు. మన శ్రీమద్ రామాయణము పారాయణము అంటే 6 ఖండాలని మనం పూర్తి చేయాలి, పారాయణ చేయాలి. ఆ శ్రీమద్ రామాయణ పారాయణ చేసేటప్పుడు సుందరకాండతో ఆరంభించాలి అనేటువంటి ఒక శుభవాచకాన్ని మనందరం కూడా పంచుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాం. అందరూ నిటారుగా కూర్చోండి. అందరూ ఒక విషయాన్ని గుర్తించండి. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం యజమానులు ఏదైనా పెట్టుకుని ఉండొచ్చు, మనస్సంకల్పం అది వాళ్ళ వ్యక్తిగతం. ఈ కార్యక్రమాన్ని మనకి పంచడానికి కారణం మాత్రం మనందరికీ శుభం కలగాలి. శుభం కలగాలి అని చెప్పి ఋషులు రాజ్యాధికారాన్ని చేపట్టి అనేదో గొప్పవాడిగా వెలుగొందిపోవలసినటువంటి సందర్భంగా కూడా తోడపుట్టిన వాడు అధర్మంగా వెళ్ళిపోయాడే అనేటువంటి ఒక బాధతో కానున్నాడు. అక్కడ సీతమ్మ బాధపడుతూ ఉంది. సీతమ్మ నాకు వశమ పట్టలేదని రావణాసురుడు ఏడుస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ అంతా చూసి అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు అందరూ ఏడుస్తున్నారు. కలిసి కిష్కింధకాండ ఆఖరి సన్నివేశం ఏంటంటే అందరూ ఏడవడం. ఇక్కడ స్టార్ట్ అయిన సినిమా. ఇప్పుడు ఇక వెళుతుంది ఏంటండి, ఈ ఏడుపులోంచి ఆనందం, సంతోషం, వైభవం అనేటువంటి దానికి మనం విశ్లేషణ చేసుకుంటూ, వివరించుకుంటూ, పంచుకుంటూ భగవన్నామం ద్వారా ఆ యొక్క శ్రీమద్ రామాయణం మొత్తానికి కూడా సుందరమైనటువంటి, సుందరము అంటే ప్రతి పదార్థాలు ఏం చెప్తాము, శుభప్రదము, శుభప్రదమైనటువంటి, మంగళప్రదమైనటువంటి, చక్కటి సత్ఫలితాలను ఇచ్చేటువంటి ఆ సుందరకాండ మూల విషయాన్ని విశ్లేషించుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించుకునే సందర్భంలో మరొక్కసారి గుర్తు చేసుకున్నాం. శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఎవరైతే పఠన చేయకుండా ఉంటారో వాళ్ళు ఎన్ని దానాలైనా ఇవ్వచ్చు, గుడ్డు కట్టించవచ్చు, బళ్ళు పెట్టించవచ్చు, అన్నదానం చేయొచ్చు, ఎన్ని చేసినా సరే మానవ జన్మ ఎలా ఉండాలి, ఎలా గడపాలి అని తెలుసుకోవాలి అంటే నువ్వు అన్న క్యారెక్టర్ అయినా, తమ్ముడు క్యారెక్టర్ అయినా, భార్య క్యారెక్టర్ అయినా, చెల్లి క్యారెక్టర్ అయినా, తండ్రి క్యారెక్టర్ అయినా, ఏ స్నేహితుడి క్యారెక్టర్ అయినా, ఏ రకమైనటువంటి పాత్ర పోషించాలి అన్నా సరే మార్గదర్శకం శ్రీమద్ రామాయణ కావ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ అది చదవాలి. అది చదివేటప్పుడు ఆ చదవడం దేనితో ఆరంభించాలి, బాలకాండతో కానే కాదు, సుందరకాండతోనే ఆరంభించాలి. సుందరకాండ అనంతరం యుద్ధకాండ చదవాలి. యుద్ధకాండ సంపూర్ణమైపోయిన తర్వాత అప్పుడు ఉత్తరకాండ చదివితే చదువు, లేకపోతే లేదు, అప్పుడు బాలకాండ ఆరంభించాలి. అంతేకాకుండా సుందరకాండ చదవకుండా నేను బాలకాండ నుంచి రామాయణం చదివాను అంటే అది ఫలితం ఇవ్వదు అనే విషయాన్ని, రామకార్యానికి సర్వసన్నద్ధమై ఉన్నటువంటి వాడు, చెయ్యగలిగిన వాడు కేవలం హనుమంతుడు మాత్రమే అనేటువంటి విషయం రామచంద్ర ప్రభుకి మనోఫలకం మీద తెలిసినప్పటికీ కూడా మస్తిష్కంలో తెలిసినటువంటి వారైనటువంటి సుగ్రీవ మహారాజు, జాంబవంతులు వారు హనుమంతుడు
నిండా తన దేహం నిండా గాలి పీల్చుకుని జై అంటున్న ప్రతిసారి కూడా ఆ వీడ్కోలు పలుకుతున్నటువంటి వారందరినీ చూస్తూ ఉంటే, హనుమంతుల వారు ఉప్పిదొట్టిపై వెళుతూ ఉంటే ఆ యొక్క రమణ సంద్రం ఎలా ఉందయ్యా అంటే 2 భాగాలుగా చీలిపోయిందా. సముద్రం 2 భాగాలు చీలడం ఏంటండి? ఒక పెద్ద నావ వెళుతోంది అనుకుందాం. ఒక పెద్ద నావ సముద్రంలో వెళుతున్నప్పుడు ఏమవుతున్న నీరు అలా చీలిపోతుంది. అలా చీలిపోవడానికి ముందు ఈ హనుమంతుల వారు ఊపిరి బిగబెట్టి ఒకే ఒక్కసారి అలా అమాంతం గాలిలోకి లేచేసరికి అందరూ కూడా ఒక్కసారి ఆ సునామీ వస్తే ఎలా కదులుతారో అలా కదిలిపోయి అక్కడ నిశ్చలంగా కూర్చున్నటువంటి ఒకే ఒక్కరు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్ర ప్రభువు. మా కృతజ్ఞతాపూర్వకంగా రామచంద్ర ప్రభువుని స్మరించుకుంటూ రామకార్యం కోసం నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు అనేది ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి, కార్యసాధకుడు ఎలా ఉంటాడు అనేటువంటి ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పులకరించి ఇటువంటి మహాభక్తుడికి, ఇటువంటి సేవకుడికి, ఇటువంటి ఆరాధకుడికి తెలియదు. మరొకసారి చెప్పండి. నీ పాద కమల జాడ కనుగొని ఇక్కడికి వస్తాను అని నేను చెప్పానండి. కాబట్టి నాకున్న సమయం చాలా తక్కువ. మీ ఆతిథ్యానికి ధన్యుణ్ణి. హనుమంతుల వారికి ఇచ్చినటువంటి ఆ ఎయిర్ ట్రాఫిక్, అక్కడ ఎయిర్ ట్రాఫిక్ ఉంది కదా, ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. నాగమాత అనేటువంటి, సురస అనేటువంటి ఆ రాక్షసి హనుమంతుల వారిని అడుగుతుంది, ఎంతో ఆకలితో ఉన్నాను. అదేదో సినిమాలో అక్కడ ఒక క్యారెక్టర్ సిగరెట్ కాల్చాలనుకుంటాడు. ఆ సర్వెంట్ని పిలిచి సిగరెట్ నోట్లో పెట్టుకోండి, నోట్లో పెట్టిన అగ్గిపొగలు వెళ్ళించుకోండి అంటే వాడి బద్ధకం అలా ఉంటుంది. ఇక్కడ ఈవిడ కూడా అలాంటి సింబల్ అన్నమాట. హనుమంతుల వారు నోట్లో పెడితే పుట తీసుకుంటుంది. అది హనుమంతుల వారికే చెప్తుంది, నువ్వు వచ్చి నా నోట్లో వాలిపోవాలి, నిన్ను నేను మింగేయాలి, నా ఆకలి తీర్చుకోవాలి. ఎందుకంటే వెళుతున్న వాడు ఎలా ఉన్నాడంటే మహాబలిష్ఠుడుగా ఉన్నాడు, విస్తృతమైనటువంటి కాయము కలిగి ఉన్నాడు, కండలు తిరిగి ఉన్నాడు, చక్కటి వచ్చేసుగా ఉన్నాడు. ఈ రోజు ఏమి నా అదృష్టం, చక్కటి ఆహారం దొరికింది అనేటువంటి సంతోషంతో నీవు నా నోటిలోకి వచ్చేయాలి అంటాడు. ఈ లంకా మహానగర సామ్రాజ్యానికి అధిష్టాన దేవతలైనటువంటి ఈ లంకిని అనుమతి లేకుండా లోపలికి ప్రవేశిస్తున్నటువంటి వాడు ఎవరువరా నీవు? నేను వచ్చిదివి, ఎందుకు ఇటు వచ్చిదివి అని పీకాడు అంతే. ఆ లంకిని భూమిని కలుసుకున్నాడు. గుర్తొచ్చింది బ్రహ్మదేవుడు చెప్పినటువంటి శాపం లంకినికి. అప్పుడు గుర్తొచ్చింది, ఒకడొస్తాడు, ఆ వచ్చిన వాడు నీ వెన్ను విరుస్తాడు. ఆ రోజే లంకా వినాశనం ఆరంభమవుతుంది అని చెప్పినటువంటి విషయం గుర్తొచ్చింది. సరే ఇదేంటో చూసొద్దామని చెప్పి ఒక్కసారి రామనామస్మరణం చేసుకుంటూ ఒక్కసారి ఆ గోడ మీద నుంచి ఈ అవతలకి దిగే సమయంలో అనుమానం వచ్చింది. కూతురికి అన్ని అనుమానాలే. ఏంటి అనుమానం? కొత్త కోడలకు వస్తుంది కదా, ఏంటది? కొత్త కోడలకు వచ్చినా రాకపోయినా పక్క వాళ్ళకి వస్తుంది అనమాట. మీ కోడలు మీ ఇంటికి వచ్చేటప్పుడు కుడి కాలు పెట్టిందా, ఎడం కాలు పెట్టిందా? ఇక్కడ అదే వచ్చింది హనుమంతుడికి కూడా. కుడి కాలు పెట్టాలా, ఎడం కాలు పెట్టాలా? అవతల వాడి నాశనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఎడం కాలే పెట్టాలి. కాబట్టి హనుమంతుడు వారు ఏం చేశారండి, ఎడం కాలు ఆ లంకా మహానగరంలో మొట్టమొదట ఎడం కాలు పెట్టి జై శ్రీరామ్
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. తెగబలిసినటువంటి ఆంబోతి ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థితి ఎలా ఉందయ్యా అంటే నానావిధ పద పుష్పరసాలు, వీణావేణువు మృదంగవాద్యాలు, సకల వాయిద్యాలు అక్కడే ఉన్నాయి. సర్వ విధమైనటువంటి వాయిద్యాలు అక్కడే ఉన్నాయి. సర్వాంగ సుందరమైనటువంటి ఆ యొక్క లంకా నగరంలో మణిదీపంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ రావణాసుడి యొక్క శయన మందిరం. ఆ శయన మందిరంలో 10 రకాల పుష్ప రసాలు, పళ్ళ రసాలు, నానావిధ భంగిమల అప్సరాంగములు, వారందరి దగ్గర ఉన్నటువంటి వాయిద్యాలు, వాటన్నిటి మధ్య ఆ యొక్క రావణాసుడు ఎలా ఉన్నాడయ్యా అంటే రావణాసుర 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 రావణాసుర. వేగంతో కామోద్రేక్తుడై వస్తున్నటువంటి ఆ యొక్క రావణాసురుడిని చూస్తున్నటువంటి హనుమంతుల వారికి ఎలా ఉందయ్యా అంటే ఆ బ్రహ్మ తేజంబుని వెన్న కలుపింపాడు గునిడుతున్నాడు రావణ బ్రహ్మ. నేటితో నిన్ను ఈ లంకా మహానగర సామ్రాజ్యానికి తీసుకువచ్చి 10 మాసములు పూర్తవుతున్నది. ఎంత వ్యామోహపరిచిందో నేను ఎప్పటికీ కూడా నాకు కూడా ఒక హద్దు ఉంటుంది. సహనం చచ్చిపోతున్నది జానకి. జానకి నా మనోనాయకి. రామ 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 అనేటువంటి నీ రాముడు ఉన్నాడో పోయాడో తెలియదు. అరవీర భయంకరుడైనటువంటి నన్ను ఈ యసుర సామ్రాజ్యాధినేత అయినటువంటి లంకాపురాధీశ్వరుణ్ణి నీ రాముడు రావడము, నిన్ను తీసుకువెళ్ళడము, నన్ను సంహరించడము కలలు కంటున్నావు జానకి. నా మాట విను. అష్టైశ్వర్య భోగవాక్యాలన్నీ కూడా నీకే సమర్పించదని నా రాజసింహాసనం పైన కూర్చోబెడతాను. జానకి నీకు పదాక్రాంతుడనవుతాను. జానకి ఈ రావణాసురుణ్ణి మన్నించి నీ ప్రేమతో నన్ను నేలుకొను జానకి. తల్లి లాంటి నేను నీకు మరొక్కసారి బుద్ధి చెప్తున్నాను, హితవు పలుకుతున్నాను. రావణ, రాముడు సామాన్యుడు కాదు. నీవు చేసిన తప్పులు ఒప్పుకొని రాముడికి శరణు చొచ్చావో నిన్ను తప్పనిసరిగా రక్షిస్తాడు, క్షమిస్తాడు. చక్కగా ప్రశాంతంగా ఆనందంగా నిన్ను వలచి వచ్చిన కాంతామణులందరూ ఉన్నారు. వారందరితో సంభోగించి సంతోషంగా ఆనందంగా గడపవయ్యా. నన్ను వదిలిపెట్టేయి. సింపుల్ గా చెప్పేసింది. ఇంత లెంటి డైలాగులు, డబ్బులు, డమారాలు, ఎఫెక్ట్లు ఏం లేవు. సింపుల్. నువ్వెవరో నేనెవరో కాదని నువ్వు ఇలాగే పెట్టుకుంటే వాడు వస్తాడు, నిన్ను లేపేస్తాడు. జాగ్రత్త అని చెప్పి సీతమ్మ వారు మాట్లాడుతున్నటువంటి మాటలకి మరింత కోపోద్రిక్తుడయ్యాడు. రాక్షస వీరులారా, ఆఖరిగా చెప్తున్నాను, 10 మాసములు పూర్తయినటువంటి పిమ్మట రాబోయే
రోజు 2 మాసములలో జానకి మనసు మార్చి ఈ సీత మనసు మార్చి నాకు అర్పితం చేశారా? సరే, ఈ సీతతో పాటుగా మీ యొక్క కంఠములను కూడా వధించి కోటకు ముందు వెళ్ళాలని తీసేదాన్ని. ఇదేం కర్మరా బాబు, అమ్మ మీద పాపం తొత్త మీద అన్నట్టు ఆవిడ ఒప్పుకోకపోతే మేమేం చేస్తాం, మాకేంటి కర్మ లేరుకుంది అని చెప్పి చిత్తం ప్రభు. మరొక్కసారి చెప్తున్నాను, జానకి రాబోయే పున్నమిలో మనసు మార్చుకొని నీవు మా అర్థాంగి వైమంలో ఎన్నెళ్ళు కొట్టివా సరే, లేదా నిన్ను నీకు సంబంధించిన రావణుని ఆ రావణుడికి అంటగా ఉన్నటువంటి వానరులందరినీ కూడా, ఈ వానరులు అంటే గుర్తొచ్చింది. ఎందుకని ఇంతకుముందు ఈ మాట మాట్లాడేవాడు కాదు. ఎందుకు నీ ఆలోచనలను సంతృప్తి పరచుకోవడానికి ఆఖరికి కోతి వేషంలో వస్తావా? మూర్ఖుడా. హనుమంతుడు వారికి ఏం తెలియట్లా. సీతమ్మ వారి దృష్టిలో వచ్చింది ఎవరు? రావణుడు. హనుమంతుడి వేషంలో కోతి రూపంలో వచ్చాడని సీతమ్మ అనుకుంటోంది. కానీ ఇక్కడ వచ్చింది ఎవరు? నిత్య రామ పాద సేవా ధురంధరుడైనటువంటి హనుమంతుడు వారు వచ్చారు. అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. నేనమ్మా రామచంద్ర ప్రభువు యొక్క నిజ పాదదాసుడిని తల్లి. నీ కోసం దుఃఖిస్తున్నటువంటి రామచంద్ర ప్రభువు యొక్క సంతృప్తి కొరకు, సంతోషము కొరకు సీతాన్వేషణపై నలుదిక్కులో పెట్టినటువంటి వానరులలో లవణ సంద్రము దాటి దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి శతయోజన పుదిని దాటి యువతకి వచ్చినటువంటి వానరున్నమ్మ. సుగ్రీవ మహారాజు కిష్కింధకి రాజైతే ఆ కిష్కింధ మహానగర సామ్రాజ్యానికి సుగ్రీవుని యొక్క కొలవలో మంత్రిగా ఉన్నటువంటి అంజనీ పుత్రుని మా నాన్నగారు వాయుదేవుడమ్మా. నేను రామ పాద సేవకుణ్ణి తల్లి. ఆపుతావా? నువ్వు కాపేస్తావా? నాన్ స్టాప్ అంటే ఒకటే మాట ఒకటే బాణం, నీవేనమ్మ ఆయన ప్రాణం. నమ్ము తల్లి నాదు వాక్కును, నమ్ము చేత స్వామి చంద్రుడు. సత్యము ఖచ్చితంగా ఒకసారి కాకపోతే ఇంకొకసారి ఖచ్చితంగా అది నమ్మసత్యముగానే ఉంటుంది. సత్యమైనప్పుడు. అది సత్యము కానప్పుడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పినా తాత్కాలికంగా అది చెల్లుతుందేమో, కానీ చరిత్రలో మాత్రం అది అసత్యంగానే నిలిచింది. ఇక్కడ హనుమంతుల వారు ఎంతో తాపత్రయపడ్డారు. అందులో నవవ్యాకరణ పండితుడేమో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని, లలితా అంశతో పుట్టినటువంటి రామచంద్ర ప్రభువుని చక్కగా పొగిడి ఆ సీతామ్మ వారికి అర్థమయ్యే రీతిలో రామచంద్ర ప్రభు యొక్క భౌతికము వదిలేసింది. ఒకే ఒక్క మాట అవుతుంది, రామచంద్ర ప్రభువు ఎలా ఉన్నారు, సీతామ్మ వారు అలా అడిగే స్థితిలో సాధక స్వామి అసాధ్యం ప్రవతిం వదా. అనగపల్లెల ముందు ద్రాక్ష కదలి పదముడు మారిపేడ కరుణతో మీరానకించి గర్భు
అంటేనండి పవన్ గారు పారాయణ చేస్తారండి. మేము ఒక్క లాస్ట్ వరకు కూడా లేకుండా అలాగే కూర్చొని వింటూనే ఉన్నామండి. అంత బాగా చదివారు.